హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి ఎలా చేశానంటే, ముందుగా మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నాను. పచ్చి దోసకాయలు అయితే మనకి పచ్చడి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. సో అందుకే పచ్చివి తీసుకున్నాను అనమాట. నీట్గా పీల్ తీసేసుకున్నాను. ఒక్కసారి కాయ చేదు అది చూసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. యాక్చువల్లీ ఈ రోటి పచ్చడి మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట నేను. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. సో వీడియో మొత్తం చూశాక నేను చేసిన స్టైల్లో ఎవరెవరు చేస్తారో కమెంట్ చేయండి. అంటే నేను చేసింది ఓల్డ్ స్టైలా, అలాగే న్యూ స్టైలా, ఇంకా ఎన్ని మెథడ్స్ ఉన్నాయి దోసకాయ పచ్చడి చేయడానికి, ఇవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను కూడా తెలుసుకుంటాను అనమాట. ముక్కలైతే చాలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేశాను. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కలుపుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు, ఒక పిడికెడు ముక్కల్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించాను అనమాట. ఇలా దోసకాయ ముక్కలు వేసి ఫ్రై చేయడానికి గల రీజన్ ఏంటంటే మనకు పచ్చడి అనేది చాలా జ్యూసీగా వస్తుంది. సో మంచిగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కొద్దిగా ఆరనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ సాల్ట్ కనుక తగ్గినట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక పోపు వేసేద్దాం. సేమ్ అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. కొద్దిగా పోపు దినుసులు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపును బాగా ఫ్రై చేశాను అన్నమాట. పోపు ఎర్రగా వేగింది కదా, మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఈ పోపులో వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక నిమిషం పాటు ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ పచ్చడి తినడానికి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.